62 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రేపు ఉదయం సరిగ్గా 10:17 శ్రీహరికోట అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి PSLV C-62 రాకెట్ ను నింగిలోకి పంపించనుంది ఇస్రో. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రాకెట్ 8 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. ఈ రాకెట్ ద్వారా భూమి పరిశీలన ఉపగ్రహం EOS-N1 ను కక్షలోకి పంపించనున్నారు. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ రూపొందించిన 9వ పూర్తి స్థాయి వాణిజ్య ఉపగ్రహం ఇది. ఈ రాకెట్ ద్వారా భూ పరిశీలన కోసం EOS-N1 ఉపగ్రహంతో పాటు వివిధ దేశాలకు చెందిన 8 మైక్రో శాటిలైట్లను కూడా ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగంతో 34 దేశాలకు చెందిన 442 ఉపగ్రహాలను మన దేశం నుంచి ప్రయోగించినట్లవుతుంది. గత ఏడాది PSLV ప్రయోగంలో కొంత అవరోధం ఏర్పడింది. ఈసారి పూర్తిగా విజయవంతం చేస్తామని ఇస్రో చీఫ్ నారాయణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. PSLV C-62 రాకెట్ కు ఆ దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్ డాక్టర్ నారాయణన్ ఏపీలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు. ఇస్రో ప్రయోగం విజయవంతం కావాలని పూజలు చేసి వేడుకున్నారు. January morning 10 AM 17 minutes we are going to have the PSLV C-62 launching EOS-N1 satellite and 15 co-passenger satellites in the polar sun synchronous orbit. This is the first launch in 2026 and the 64th launch of the PSLV vehicle. And in this vehicle we have 8 co-passenger satellites from foreign countries. With this we will be accomplishing 442 foreign satellite launches from Indian soil.